జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎల్లుండి లోపు ₹1,00,00,000 కట్టకపోతే అక్షర్కి చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. మీరు చెప్తుంది వింటుంటే ఇదంతా శ్రావణే పనే అని నాకు అనిపిస్తోంది. సాక్షులు లేకుండా ఏం చేయలేం కదా అత్తయ్య గారు. మన కంట పడ్డారని తెలిసిన తర్వాత మరోసారి కనపడకూడదనే జాగ్రత్త పడతారు. ఇంకా టైం అడగడానికి లేని పరిస్థితి, నిరూపించేంత సమయము లేని పరిస్థితి. ఈ గండం నాతోనే ఆగేలా లేదు. నా తోటి ఉద్యోగుల మీద ఆ భారం పడేలా ఉంది. అదే నాకింకా బాధ అనిపిస్తుంది, ఆందోళనగా ఉంది. ఏం జరగబోతుందో తెలుస్తుంది, కానీ ఎలా ఆపాలనేదే తెలియడం లేదు. అంతా నా వల్లే అక్షర. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలని నువ్వు హెచ్చరించినా ఉండలేకపోయాను. అయ్యో, ఇందులో మీ తప్పేముందండి? నమ్మేలా మోసం చేస్తే మీరేం చేస్తారు? ఆ దొంగల్ని పట్టుకుని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నేను ఆలోచిస్తాను. మీరేం బాధపడకండి. అయినా ఇలాంటివి మనం ఎన్నిటిని ఫేస్ చేయలేదు. కంగారు పడకండి, నేను చూసుకుంటాను. అక్షరని ఇలా చూడలేకపోతున్నానమ్మా. అవును అరవింద, మన కోసం ఎంతో చేసింది. తనలా బాధపడుతుంటే భరించలేకపోతున్నాను. ఇంతవరకు నా కోడలు సుఖపడిందే లేదు. మన కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంది. ఈ సమయంలో మనమే తనకి తోడవ్వాలి. ఈ గండం కట్టెక్కించి ఆదుకోవాలి. నాకు అదే ఉందమ్మా, కానీ ₹1,00,00,000 ఎలా? అరవింద, మన దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు. అంత విలువ చేసే మన హోటల్స్ ఉన్నాయి కదరా, వాటిని తాకట్టు పెట్టి అక్షరకిచ్చేద్దాము. అవునమ్మా, కంగారులో నాకు ఈ ఆలోచనే రాలేదు. ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. అలాగే చేద్దామమ్మా. ఎక్కడికి అరవిందా? అక్షర్కు చెప్దామమ్మా. తనకి చెప్తే వద్దని ఆపుతుంది. తనకి తెలియకుండానే వెళదాం, తర్వాత చెప్దాం. కరెక్ట్ అమ్మా, ఇప్పుడు కూడా మన కోసమే ఆలోచిస్తోంది. తన కోసం ఆలోచించేదో. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు, పత్రాలు తీసుకొస్తాను. ఎవరిని అడుగుతున్నారు? ఇస్తే బావుండు. ఎందుకు ఇవ్వను? ఇలా నువ్వు చేస్తే మీరు చెప్పాక మీ బినామీ గారిని చేయనంటానా మేడం? గుడ్, గో. ఇక్కడ నాకే చిక్కుతున్నారు బుజ్జమ్మ గారు. మీ టైం బాలేదు, నా టైం బాగుంది. యునో, మాట్లాడాను బుజ్జమ్మ గారు. డబ్బులు ఇస్తాము అన్నారు కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏంటది గోవింద్? మీకు ఇచ్చే ₹1,00,00,000 వారంలోనే ఇవ్వాలంట. వారంలోనా? అంత డబ్బులు కావాలి కదా. నెలకి వడ్డీ అయితే ఇవ్వగలం గోవింద్. ఒకసారి మాట్లాడు. అది చెప్పాను అరవింద్ గారు. వాళ్ళకి వేరే ఏదో కమిట్మెంట్ ఉందట, వారంలోనే కావాలి అంటున్నారు. పోనీ ఇంకెవరైనా ఉంటే అడుగు గోవింద్. అది ట్రై చేశాను మేడం, అందరూ లేవంటున్నారు. అరవిందా, ముందైతే ఈ గండం తప్పుతుంది కదా, వారం ఉంది కదా, తర్వాత చూద్దాం. అలాగేనమ్మా. సరే అని చెప్పు గోవింద్.
అది వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. మీరు వారంలో డబ్బు ఇవ్వకపోతే మీ హోటల్స్ని వాళ్ళే రాయించుకుంటారట. అదేంటి గోవింద్? మీ గురించి చెప్పాను బుజ్జమ్మ గారు. మీకు చెప్పాను కదా, వాళ్ళకి వేరే కమిట్మెంట్ ఉందని. మీరు ఇవ్వలేకపోతే వాళ్ళకి మాట పోతుంది కదండి, అందుకే అలా చెప్పారు. నా వల్ల అయిందైతే ఇదే బుజ్జమ్మ గారు. సరే, అమ్మా, అక్షర ఎంతో కష్టపడి ఒక్కొక్క హోటల్ పెట్టించి డెవలప్ అయ్యేలా చేసింది. అక్షరకి తెలిస్తే ఇంకా బాధపడుతుందమ్మా. మరంత డబ్బు కావాలి అంటే, అక్షరని కాపాడాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు కదా అరవిందా. అమ్మా, అక్షరకి ఒక మాట చెప్దామమ్మా. చెప్తే వద్దనే అంటుందిరా. ఇప్పుడేమీ చెప్పద్దు. మనకిప్పుడు తన పరువు ప్రతిష్టలను కాపాడటమే ముఖ్యం. తన శ్రేయస్సే కావాలి, ఇంకేం అక్కర్లేదు. గోవింద్, వాళ్ళు చెప్పిన కండిషన్కి మేం సిద్ధం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆ, బుజ్జమ్మ గారు, వీటి మీద సంతకాలు చేయండి. సాయంత్రం నేనే మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చిస్తాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అరవింద్ గారి భార్య అక్షర అనాలి. మిమ్మల్ని నేను ఆ స్థాయిలో చూడాలి. దానికోసమే చూస్తున్నాను. ఇంకా టైం అడగడానికి లేని పరిస్థితి, నిరూపించేంత సమయము లేని పరిస్థితి. సారీ అక్షర, ఇది నీ కోసమే. సరే బుజ్జమ్మ గారు, సాయంత్రం వస్తావుగా గోవింద్? డబ్బుతో వస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఆ, శ్రావణి మేడం ఒప్పుకొని సంతకాలు చేశారు. గుడ్, తీసుకురా. ఓకే మేడం. ఇప్పుడు ఇంకా ఆటలో మజా ఉంటుంది. ఆడుకుంటా అక్షర, యునో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.